सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते श्री महालक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचे पुरन्दराभ्यां नमः अरुन्धदेवष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः कुलदेवताभ्यां नमः ग्रामदेवताभ्यां नमः मण्डपदेवताभ्यां नमः माता पितृभ्यो नमः गुरुभ्यो नमः सर्वेभ्यः आचार्यदेवताभ्यो नमो नमः अक्षतर्गेन्द्रसन्वते पारावदम्यत्यन्त अनुकूल्यता హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూసుంటే, లైక్ ఈరోజు మా ఇంట్లో మేము కొత్త ఇంట్లో దర్వాజా పెడుతున్నాము. దర్వాజా అంటారు, లేకపోతే గడప పూజ కూడా అని అంటారు. మేమైతే దర్వాజా పెట్టుకుంటామని అంటాము. అండ్ ఇట్లా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము కాబట్టి ఇంకా అక్కడ పూజ. అండ్ మేము ప్రతి ఇయర్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. ఇంకా శ్రావణంలో చేసుకుందాం అన్నట్టుగా ఇంకా ఆ రోజే ఇట్లా మార్నింగ్ ఏమో ఇట్లా కొత్త ఇంట్లో దర్వాజా పెట్టినాము. ఇంకా ఆఫ్టర్నూన్ సత్యనారాయణ స్వామిని పూజ చేసుకున్నాము. ఇంకా ఈ మిగతా పార్ట్ వీడియోలు అంతా నేను కనిపించాను, ఎందుకంటే నాకు ఆ రోజు ఎగ్జామ్ ఉండే, ఎక్స్టర్నల్ ఎగ్జామ్. అసలైతే నెక్స్ట్ డే పెట్టుకోవాల్సింది, కానీ ఇంకా నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, మేం కాదు మీరు పెట్టుకోండి, నేను మళ్ళీ సత్యనారాయణ స్వామి పూజ వరకు వస్తాను అనుకున్నాము. అండ్ మార్నింగ్ అయిపోతుంది కదా దర్వాజా పెట్టడం అనుకున్నాము, కానీ లేట్ అయింది. ఇంకా నేను ఎగ్జామ్కి వెళ్ళాల్సింది ఉండే. ఇంకా కరెక్ట్గా 9 o'clockకి నేను ఎగ్జామ్కి వెళ్ళిపోయినాను. పూజ సగం అయిపోయేంతసేపు నేను ఉన్నాను. ఇంకా నాకు టైం అయిపోయి నేను వెళ్ళిపోయినాను కాలేజ్కి. నాకు ఈ క్లిప్పింగ్స్ కొంచెం అటు ఇటు అయినాయి. మా ఆంటీ హారతి ఇచ్చుడు గడప పెట్టిన తర్వాత పెట్టకముందు అర్థం కాలేదు. ఇంకా నేనైతే పెట్టేసినాను ఇట్లా. ఇంకా ఆ తర్వాత ఇట్లా నా కోసం అయితే అన్ని వీడియోలు తీసి పెట్టినారు అందరూ. అండ్ ఫస్ట్ ఇట్లా మేము మార్నింగే నేను ఆంటీ వచ్చి పసుపు రాసుకొని పెట్టినాము. మొత్తం దర్వాజాలన్నిటికీ మొత్తం నిండుగా పసుపు రాసి పెట్టినాము. ఇంకా అది పైనకి ఎత్తిన తర్వాత ఇట్లా పసుపుతోనే ముగ్గులు వేసింది మా ఆంటీ గడపకి. ఇంకా లోపలికి రావడానికి ఫ్యామిలీ అందరు నిల్చున్నారు. అండ్ అందరూ కొబ్బరికాయలు కొట్టినారు. అండ్ అక్కడ మనం గడప దగ్గర భక్షాలు కూడా చేసి పెట్టాలి. భక్షాలు అంటే బొబ్బట్లు, అవి కూడా చేసి మనం అటు సైడ్కి పెట్టి అండ్ అప్పుడు ఇంట్లోకి ఎంటర్ కావాలి. ఇంకా ఫస్ట్ అయితే మా ఆంటీ మంగళహారతి తీసుకొని ఎంటర్ అయింది. ఇంకా ఆ తర్వాత మా తాతయ్య, నానమ్మ అండ్ మా డాడీ, మమ్మీ, అన్నయ్య అండ్ ఆ తర్వాత మా పిన్ని, బాబాయ్ ఇట్లా అందరూ ఒక్కరి తర్వాత ఒకరు ఇంట్లోకి ఎంటర్ అయిపోయినాము.
అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎంటర్ అయిపోతున్నారు. ఇంకా ఇక్కడ నేనే మిస్ అయినాను. ఎందుకంటే లైక్ నాకు ఆ ఎగ్జామ్ ఇంపార్టెంట్, ఇంకా ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ మధ్యాహ్నం వస్తాను, ఏం కాదన్నట్టుగా అయిపోయింది. అండ్ అట్లా ఎంటర్ అయిపోయినారు అందరి ఇంట్లోకి. అండ్ మంచిగా కన్స్ట్రక్షన్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గడప లోపలికి వచ్చినారు. అండ్ ఇంకా అక్కడ పాలు కూడా పొంగిచ్చినారు. ఎందుకంటే ఏదైనా చేసుకొని తిన్నా కూడా ఇంకా ఉండాలన్నట్టుగా మేము లాస్ట్ మా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా దర్వాజా పెట్టినప్పుడు పాలు పొంగించినాము. ఇంకా అక్కడ కూడా అట్లనే పొంగించారు. అండ్ ఆ తర్వాత మాది సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అయింది. ఇంకా నేను సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ కాకముందే వచ్చినాను, అన్నీ రెడీ చేస్తున్నప్పుడు. అండ్ అట్లా హెల్ప్ చేసినాను. అండ్ ఆ తర్వాత వెళ్ళి రెడీ అయిపోయినాను. నేను అంత వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం హడావిడి ఉండే. ఇంకా ఆ హడావిడిలోనే రెడీ అయిపోయినాను ఫాస్ట్గా. అన్నీ అనుకున్నట్టు బాగా జరిగినాయి. అసలైతే మేము ఏమనుకున్నామంటే దర్వాజా పెట్టడం అయిపోయిన తర్వాత వెంటనే సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ చేస్తాము, ఆ తర్వాత అంటే లంచ్కి లేట్ అవ్వదు అనుకున్నాము. కానీ ఏమైందంటే దర్వాజా పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా సత్యనారాయణ పూజకు అన్నీ రెడీ చేసుకోవాలన్నట్టుగా ఇంకా అన్నీ ప్రిపేర్ కాలేదు. ఇంకా దానికోసం కొంచెం లేట్ అయింది. లైక్ 12-1కి స్టార్ట్ అయింది సత్యనారాయణ స్వామి పూజ 12కి అట్లా స్టార్ట్ అయిపోతే 1-2 అవర్స్లో అయిపోయింది. అండ్ ఈసారి ఇంకా మంచిగా అనిపించింది, ఎందుకంటే లాస్ట్ టైం ఎవరు లేకుండే. మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం ఉందని ఇంకా హడావిడిలో ఉండే, బాబాయ్ వాళ్ళు రాలేదు, ఓన్లీ మేమే పూజ చేసుకున్నాము. ఇంకా ఈసారి అందరూ ఉండేసరికి పూజ బాగా అయింది. అండ్ మాకు కూడా మంచిగా అనిపించింది. అండ్ అంత ఫ్యామిలీ ఒక దగ్గర ఉండి పూజ చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి డిపెండ్స్, ఇంకా ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరదు. అండ్ ఇట్లా కుదిరినప్పుడు అందరూ వచ్చి పూజకి అటెండ్ అయినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలా మంది వచ్చినారు చెప్పిన వాళ్ళు. అండ్ ఇలా నేను కనిపించడం తక్కువైంది, ఇంకా నేను షార్ట్ వీడియోస్లో బాగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది ఒక మెమొరీ లాగా నేను అంతా ఏమీ ఎడిట్ చేయలేదు, లైక్ నార్మల్గా న్యూట్రల్గా ఎట్లుందో అట్లా పెట్టినాను. అండ్ ప్రసాదాల విషయానికి వస్తే ఇంకా మేము అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు కదా, ఎందుకంటే అందరూ పూజ టైంకి వచ్చినారు. అందరూ కొబ్బరికాయలు ఇస్తే ఇంకా అందులోనే ప్రసాదం పెట్టించినాము. అండ్ మిగతా వాళ్ళందరికీ కప్స్లో పెట్టి ఇచ్చినాము. అండ్ ఇంకొచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. అండ్ మా పిన్నికి మొత్తం కొబ్బరికాయ నిండి ఫుల్గా ఇట్లా పువ్వు వచ్చింది. అట్లా ఏదైనా కోరికది కోరుకుంటే మొత్తం తీరిపోతుంది అన్నట్టుగా. అండ్ అట్లా దేవుని దగ్గర అందరూ మొక్కినారు. అండ్ ఇట్లా ఫుడ్ విషయానికి వస్తే ఇంకా ఆలుగడ్డ టమాటా, పప్పు, టమాటా చట్నీ, నిమ్మకాయ పులిహోర, బగారా రైస్, ఇంకా నార్మల్ రైస్, అండ్ ఆ తర్వాత ఒక స్వీట్, ఇట్లా ఈ భోజనం పెట్టినాం మేము. అండ్ అంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ నా క్లిప్పింగ్ ఒకటి పెడుతున్నాను ఎలా రెడీ అయ్యానని. బాయ్ గాయ్స్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.